బెంగళూరులో ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి కూతురుపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి ప్రణీత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రణీత్ తో పాటు మరో ముగ్గురిపై కేసు ఫైల్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. తండ్రి కుమార్తెల బంధం మీద ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జనాల్లో ఏ స్థాయి కోపం ఉందంటే అతడు పేరెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దాంతో తాను మంచి కొడుకును కాకపోయినా వాళ్ళు మంచి పేరెంట్స్ అని, దయచేసి వాళ్ళను ఏమీ అనొద్దని అడుక్కుంటూ ఒక వీడియో కూడా చేశాడు ప్రణీత్. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సోషల్ మీడియా కిచ్చకుడు ప్రణీత్ హనుమంతును హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం ఇటు తండ్రి కూతుర్లకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో అభ్యంతరక పోస్టులు పెడుతున్న సందర్భంలో కూడా దీనికి సంబంధించి నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడం, ఇటు తెలుగు ఇంటికి సంబంధించిన సినిమా ప్రముఖులు కూడా దీన్ని ట్వీట్ చేస్తూ వెంటనే ఇలాంటి వ్యక్తి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కొంత రీట్వీట్ చేయడంతో కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇతడి సోషల్ మీడియా వేదిక చేసిన అంశాలకు సంబంధించి కూడా కొంత దుమారం రేగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఇటు కేసు నమోదు చేయడం జరిగింది. బెంగళూరులో ఉన్న ప్రణీత్ హనుమంతును కూడా ప్రస్తుతం పీటీ వారెంట్ మీద అక్కడ కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్ కూడా హైదరాబాద్ కి తరలిస్తున్నది. ఈ కేసు అంశం సంబంధించి కూడా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ట్విట్టర్ వేదికగా సీరియస్ గా రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కదిలినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇతడు కేవలం తల్లి కూతురు కొడుకు తల్లి కొడుకు కూతురు తల్లి కొడుకు తండ్రి సంబంధించిన అంశం మీద కాకుండా కూడా ఇటు ఇటీవల చనిపోయిన ఒక ఆర్మీ ఆఫీసర్ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కూడా కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ పోలీసులు కూడా సైబర్ సెక్యూరిటీ పోలీసులు కూడా కేసు నమోదు చేసి బెంగళూరు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రస్తుతానికైతే హైదరాబాద్ కి తీసుకొస్తున్నట్టు తెలుసు. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి హనుమంతు చేసిన సోషల్ మీడియా వేదిక చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా పెను దుమారం రేగడంతో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు కదిలి అతన్ని అరెస్ట్ తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే బెంగళూరు నుంచి కూడా హైదరాబాద్ కి తీసుకొస్తున్నట్టుగా మనకు సమాచారం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతన్ని ఎంక్వైరీ పూర్తిగా ఈ ఘటనకి సంబంధించి కూడా డీటెయిల్ గా దర్యాప్తు చేయబోతున్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్.